హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో లేడీస్కి యూజ్ అయ్యే కొన్ని బ్యూటీ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అన్నీ మంచిగా యూజ్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మన లేడీస్ లిప్స్ సాఫ్ట్గా, స్మూత్గా, షైనీగా, రెడ్గా ఇంకా డ్రైగా కాకుండా ఉండడానికి చాలా లిప్ బామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో బయట కొన్ని లిప్ బామ్స్ అందరికీ సెట్ అవ్వవు కదా. సో ఇంట్లోనే మనము ఈజీగా న్యాచురల్గా బీట్రూట్తో లిప్ బామ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ అయితే బీట్రూట్ పైన పీల్ తీసేసి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బీట్రూట్ జ్యూస్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ జ్యూస్ని కొంచెం సేపు బాయిల్ చేసుకున్నాం అనుకోండి, అది కొంచెం థిక్గా అవుతుంది. అలా బాయిల్ చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్లో కొంచెం వ్యాజ్లిన్ అండ్ అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, బీట్రూట్ లిప్ బామ్ అయితే రెడీ. సో ఇక్కడ చూసారా ఎంత రెడ్గా ఉందో. నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి ఎంత రెడ్గా ఉందో. సో ఇది మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 2, లేడీస్కైనా జెంట్స్కైనా ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంతమంది స్కిన్ టోన్ వైట్గా ఉన్నా సరే మెడ చుట్టూ నల్లగా, మోచేతి దగ్గర నల్లగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. 1 వీక్ టు 10 డేస్లోనే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే ఒక లెమన్ని హాఫ్ కట్ చేసుకొని అందులో కొంచెం పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఏ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదు. తర్వాత కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మెడ చుట్టూ, మోచేతి దగ్గర 5 to 10 మినిట్స్ పాటు జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ పాటు మంచిగా రబ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డైలీ 1 వీక్ టు 10 డేస్ చేశారనుకోండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అప్లై చేసి వాష్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఎంత గ్లోగా ఉందో ఇక్కడ మీరు చూడండి. మీలో ఎవరికైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఈ టిప్ కూడా లేడీస్కైనా జెంట్స్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు కదా. సో అలా కాకుండా మన హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా, షైనీగా ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ని పడేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా మీకు ఎంత కావాలో సో అంత రైస్ వాటర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఆ రైస్ వాటర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అండ్ అలాగే మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూని ఎలాగా అప్లై చేసుకుంటామో సో దీన్ని కూడా అలా అప్లై చేసేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవడమే. సో ఇలా మనం వీక్లీ ట్వైస్ చేయడం వల్ల మన హెయిర్లో అయితే చాలా చేంజెస్ వస్తాయి. ఈ రైస్ వాటర్ అనేది మన హెయిర్ సాఫ్ట్గా, షైనీగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది న్యాచురలే కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఈ మధ్య కాలంలో ఏజ్తో, జెండర్తో సంబంధం లేకుండా చాలా మంది గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ గ్రే హెయిర్ కోసం మార్కెట్లో చాలా రకాల డైస్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ మార్కెట్లో కొన్ని డైస్ ఏవేవో కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి అందరికీ పడవు. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్ గా తలకు వేసుకునే డైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయిలో కొంచెం కరివేపాకు, ఆనియన్ పైన ఉండేటువంటి పొక్కు అండ్ అలాగే కొంచెం మెంతులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కంప్లీట్ గా బ్లాక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీట్ గా ఇలా బ్లాక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. మీరు ఈ పౌడర్ని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే స్ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను చెప్పేసి స్ట్రైన్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కోకోనట్ ఆయిల్ అయినా లేకపోతే ఆముదం అయినా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఆముదం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంక ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే. సో ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో హెయిర్ డేని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. హెయిర్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది న్యాచురలే కాబట్టి. సో హెయిర్ కూడా చాలా న్యాచురల్గా బ్లాక్గా కనిపిస్తుంది. ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 5, మన లేడీస్కి ఎంతో ఇష్టమైన గోరింటాక్ని జస్ట్ 2 మినిట్స్లోనే ఎర్రగా పండేలాగా పెట్టుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? అయితే మీరైతే ఇది ట్రై చేసి చూడాల్సిందే. చిన్న బేబీస్ ఉన్న తల్లులకు కానీ, చిన్న పిల్లలకు కానీ, ఫంక్షన్కి కానీ, ఫెస్టివల్కి కానీ క్విక్గా గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా గ్యాస్తో అవసరం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోరింటాక్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ లెమన్, ఎర్రగా ఉండే కుంకుమ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అందులో సరిపడిన కుంకుమను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ని వేసేసుకోవడమే. అయితే ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఇదంతా డ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మొత్తం డ్రై అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా పండిందో. సో మనమైతే గోరింటాకుతో రుబ్బు పెట్టుకుంటాం కదా, సో అలా అనిపించింది నాకైతే. సో నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో. గోరింటాకు అంటే ఇష్టం లేని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా చెప్పండి. సో మీకు కూడా ఎప్పుడైనా ఫంక్షన్కి కానీ, ఫెస్టివల్కి కానీ ఇలా క్విక్గా గోరింటాకు పెట్టేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 6, ఈ టిప్ కూడా న్యాచురల్ బ్యూటీ టిప్ అనమాట.
కొరియన్స్ బ్యూటీ సీక్రెట్ అయినటువంటి రైస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ వాటర్. సో మనం రైస్ అంతా బాయిల్ చేసిన తర్వాత వస్తుంది కదా గంజి, సో అదనమాట. సో అలా మనము గంజిని ఉంచుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. అప్పుడు అది థిక్గా అయిపోతుంది అనమాట. సో ఒక బౌల్లో మనం ఎంత క్వాంటిటీతో అయితే రైస్ వాటర్ తీసుకుంటున్నామో సో అదే క్వాంటిటీతో అలోవెరా జెల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఉదయము నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకొని జస్ట్ నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కొన్ని డేస్లోనే మీ ఫేస్లో అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మన ఫేస్ గ్లాసీగా స్మూత్ అండ్ సాఫ్ట్గా రావడానికి రైస్ వాటర్ అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.